హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జామకాయ పచ్చడి అండి. ఏంటి జామకాయతో కూడా పచ్చడి చేస్తారా అని అనుకుంటున్నారా? చేస్తారండి. కొంతమందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, బట్ చాలా మందికి అయితే తెలియదు అనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఇందులోని 1/4 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడికి అదే ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది కాసేపు చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ నేను పచ్చడి కోసం 3 జాంకాయలు అయితే తీసుకున్నాను. సో ఫ్రెష్గా ఉండే జాంకాయలు అయితే తీసుకోండి. వీటిని చక్కగా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. ఇప్పుడు ఈ బ్లాక్ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత వెనుక సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. మరి పెద్ద పీసెస్ లాగా కాకుండా నార్మల్ మీడియం సైజులో ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కట్ చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగే అన్ని జాంకాయలను అయితే కట్ చేసుకొని నేనైతే ఇలా బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసుకుందాము. ఇక నేను 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకోండి. ఇక్కడ మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు ఇంకా మెంతి పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా జామకాయలకి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇలా మంచిగా కలుపుకున్నాను. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక రోల్లోకి కొన్ని వెల్లుల్లి వేసుకోండి, ఒక 10 to 15 దాకా. వీటిని కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మనం పోపు వేసుకున్న ఆయిల్ కూడా చల్లారిపోయింది కదా, దాంట్లోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలాంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత జాంకాయల్లోకి ఈ పోపు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మీరు టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువ ఉన్నా కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయిందనమాట. సో సేమ్ డే కాకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదనమాట. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 month పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 3 months పాటు ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.